కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు ఆశ్రయ దుఃఖమైన మా ప్రభు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయితే నా ప్రభు, ఈ సమయంలో మీ సన్నిధికి మీ సముఖానికి వచ్చిన్నాం. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నన్ను, మమ్మలను. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు, మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, వర్షిక్లో రీషందర రికందర పురియ రాషికందర పురిమర సందర హల్లెలూయా. రౌషల రాశికర మటందర రోసి జీసస్ కల్వరి. In the mighty power of Jesus, power of Jesus, power of Jesus. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి ఆయన ఈ రీతిగా ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమను ప్రచురపరచడానికి ఏ రీతిగా దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉంటున్నాం, చెల్లించుచున్నాం. నా ప్రియమైన వర్లరా, ఈ సమయం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, ఈ సమయాన్ని చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ సమయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. In the mighty power of Jesus, in the mighty name of Jesus. Ora vashiklo rishandara rikandara kuriyara ashikandara kurimamara shandara. Hallelujah. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి ఈ వాక్యాలను శ్రద్ధగా విని ఆ వాక్యానుసారమైన జీవితం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. మనుష్యులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు, కానీ మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోరు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. మనమే కోరుకుంటాం, మనుషుల యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండాలని కోరుకుంటాం. మనుషులు మర్చిపోతే బాధపడిపోతాం. నువ్వు నన్ను మర్చిపోయావు అంటాం. నువ్వు నన్ను మర్చిపోయావు ఎందుకని నన్ను అడుగుతాం. మనం మన స్నేహితులతోనో లేకపోతే మన బంధుమిత్రులతోనో మన రక్త సంబంధికులతోనో మనం ఆ రీతిగా అడిగేటువంటి వరంగా ఉంటాం. అయితే దేవుడు మనల్ని మర్చిపోడు. అందుకని ఒక వాక్యం ఉంది కదా యెషయా గ్రంథంలో, తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరవను అని సెలవిస్తున్నాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమమైన దేవుణ్ణి అని సెలవిస్తున్నటువంటి దేవుడై నా ప్రియమైనటువంటి పర్లరా, మనల్ని విడుగుడు ఎరపాయుడు, మనల్ని మర్చిపోడు. ఆయన యొక్క మరి హస్తంలో మనల్ని ముద్రించుకున్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ తన అరచేతిలో మనల్ని చెప్పుకొని ఉన్నటువంటి దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే మనల్ని చాలా అంటే ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా తప్పిస్తాడు. దాటలేని పరిస్థితుల్లో దాటిస్తాడు. అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం ఇస్తాడు. బాధలు గుండా పోతున్నావా, నెమ్మది లేకుండా ఉందా, నెమ్మదిని కలుగజేస్తాడు. బాధల నుంచి విడిపిస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు. సమస్యలతో సతమతమైపోతున్నావా, ఆ సమస్యల నుంచి కూడా విడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. ఇటు దేవుడు ఎవరికి లేరు, కానీ మనమే కలిగి ఉన్నాం. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు మనం
దేవుని యొక్క గ్రంథంలో చూసినప్పుడు నోవహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన ఇంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, నా ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే అంటాడు కదా నోవహుతో, ఆదికాండం 6వ అధ్యాయంలో, అది మనకి తెలిసినటువంటి విషయమే, మనం ఎప్పుడు కూడా వింటున్నటువంటి విషయమే నా ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే చూడండి ఏమంటాడు మరి ఆయన, ఒక నా ప్రియమైన వాళ్ళ ఏం చెప్పాడు అంటే, నోవహుతో మరి జలప్రలయం రాబోతూ ఉంది కనుక ఓడను సిద్ధపరచు, ఆ ఓడను సిద్ధపరిచిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జలప్రలయం రాబోతుందని తెలియచేయి అని చెప్పి దేవుడు నోవహుతో మాట్లాడతాడు. అయితే నోవహు మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు విధేయత చూపించి దేవుని మాటకు లోబడి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ ఓడను సిద్ధపరచడానికి ఆయన తన సమయాన్ని వెచ్చించాడు, తన డబ్బును వెచ్చించాడు. అయితే ఆ సమయాన్ని వెచ్చించి ఆ డబ్బును అంతటిని కూడా వెచ్చించి ఆ ఓడను సిద్ధపరిచాడు. అయితే నా ప్రియమైన వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు అంటే, ఇతను ఒక వెరివాడు, లేకపోతే ఇతను ఒక మరి చేతకాని వాడు, ఇతను ఒక తెలివి తక్కువ వాడు కనుకనే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇంత సమయాన్ని వెచ్చించి ఓడను సిద్ధపరిచాడు అని చెప్పి ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. నేటి దినాల్లో కూడా దేవుని మీద ఆనుకుని జీవించేటువంటి వారే మృగ్యం అయిపోయారు. అంటే కనపడటంలా దేవుని మీద ఆనుకుని జీవించాలి అనేటువంటి ఆశ అని మనకి కనపడటంలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా దేవుని మీద ఆనుకుని మనం జీవించేటప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు రాబోయేటువంటి ఆపద నుంచి తప్పించడానికి, అనర్థాల నుంచి కూడా తప్పించడం కోసం, అలాగే నా ప్రియమైన వాళ్ళరా ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించడం కోసం, ప్రతి సంఖ్యలను తెంచడం కోసం, ప్రతి బంధకాలను కూడా ఛేదించడం కోసం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే నోవహుని యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? జలప్రళయం రాబోతుందని చెప్పాడు. నోవహు దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు, కృప పొందినటువంటి వాడయ్యాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం అసలు దేవుని మాటకు లోబడం, దేవుని యొక్క లేఖనాన్ని చదువుతాం కానీ ఆ లేఖన సారాంశాన్ని గ్రహించలేం. మన అవసరం కోసం, మన యొక్క బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వీటి కోసమే దేవుణ్ణి వెతుకుతున్నాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటకు లోపడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే మనను వేటి నుంచి తప్పిస్తాడు దేవుడు, మనల్ని ఏ రీతిగా ఉంచుతాడు అనేటువంటిది మనకి తెలిసినప్పటికీ కూడా దానికి సమయమేమో, మన సమయం అంతా వ్యర్థం చేసుకుంటాం. సమయం అనక అసమయం అనక నా సన్నిధిలో ప్రార్థన చేయమంటాడు, కానీ మనం ప్రార్థించే వరంగా ఉండం, కానీ సమయాన్ని గడిపేసేటువంటి వరంగా ఉంటాం, ఎంతో నిర్లక్ష్యంగా జీవించేటువంటి వరంగా ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఓడను సిద్ధపరిచాడు. ఓడను సిద్ధపరిచిన తరువాత ఏం జరిగింది? ఆయన అందరితో చెప్పాడు ఓడలోకి ప్రవేశించమని. నోవహు ఎవరు రాలా, ఆ ఓడలోకి ప్రవేశించడానికి ఎవరు రాలేదు నా ప్రియమైన వాళ్ళరా, ఎవరు ఓడలో ప్రవేశించలా. ఆ నోవహు కాలంలో పెళ్లికి ఇచ్చుకుంటూ, విందులు చేసుకుంటూ, గృహాలను కట్టుకుంటూ ఈ రీతిగా ఉంది ఆ నోవహు యొక్క కాలం. అలాగే మనం కూడా పెళ్లికి ఇచ్చుకుంటూ, పెళ్లికి పుచ్చుకుంటూ, గృహాలను కట్టుకుంటూ, సంతోషంతో మిద్దెల మీద మిద్దెలను వేసుకుంటూ సంతోషంతో జీవిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు మన కోసం ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడు అనేటువంటి మాటను మనం మర్చిపోయాం. ఏమంటే మనల్ని జ్ఞాపకం చేసుకుని, మనల్ని ఈ పాప శాపం నుంచి విడిపించడం కోసం తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని లోకంలోకి పంపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆ కుమారుడు మన కోసం తన ప్రాణాన్ని సిలువలో బలియాగంగా సమర్పించాడు. ఆ యొక్క సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. అయితే మనం ఆ సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేనటువంటి వరంగా ఉంటూ నోవహు కాలం వల్లనే మనం బ్రతికేస్తూ ఉన్నాం. అయితే ఎవరు రాలా, ఎవరు ఓడలో ప్రవేశించలా. ఎవరు ఓడలో ప్రవేశించకపోతే దేవుడే వచ్చి
దేవుడు చెప్పిన మాట ప్రకారం మరి ఏమేమిటిని ఆయన అక్కడ నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇవే ఓడలో ఏమేమిటిని పెట్టుకున్నాడు అంటే, నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా ఇతరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచుకుని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటెలు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటి 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి మీద అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ యుద్ధం ఉంచుకొను. ఎందుకంటే ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాను. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఏటేటిని తన ఓడంట తన దగ్గర పెట్టుకోమన్నాడు. పెట్టుకున్న తర్వాత 7 రోజుల్లో 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపింపచేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు నోవహు యెహోవా చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. జలప్రళయం రానే వచ్చింది. ఎవరూ అక్కడ ప్రవేశించలేదు. జలప్రళయం వచ్చిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు జలప్రళయం సంభవించింది. కానీ నా ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేశారు? చనిపోయారు అందరూ కూడా. అయితే 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు నోవహును అతనితో ఓడలో ఉన్నటువంటి సమస్త జంతువులను సమస్త పశువులను అతని కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఆకాశపు తుమ్ములు మోయబడ్డాయి, అగాధ జలాలు ఓట్లను ఆకాశపు తుమ్ములను మోయబడ్డాయి. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది. ఆకాశం నుంచి కురుస్తున్నటువంటి ప్రచండ వర్షం నిలిచిపోయింది. వీరెవరు వెళ్ళకపోతే దేవుడు ఆ ఓడకి తలుపు వేసింది దేవుడే నా ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత ఈ 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండంగా మరి ఆ వర్షం కురిసింది. అది ఆగిపోయిన తర్వాత దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా అందులో ఉన్న జంతువులను పక్షులను అతని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఎవరు వినలా. నోవహు చెప్పిన మాటను దేవుడు తనకి ఏదైతే చెప్పాడో అది ప్రజలకు చెప్పినప్పుడు ఎవరు వినలా. అందరూ కూడా పెడచెవిని పెట్టారు. ఈ ఓడలో ప్రవేశించండి, జలప్రళయం రాబోతుందని చెప్పినప్పుడు ఎవరు వినలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మనం కూడా దేవుని లేఖనాలు ఎన్నో దేవుని యొక్క జీవ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఆ లేఖనాల సారాంశాన్ని మనం గ్రహించుకుని అయితే దానిని మనం అనుభవించేటువంటి వరంగా ఉండట్లేదు, కానీ పెడచెవిని పెట్టేటువంటి వరంగా ఉంటున్నాం. ఇదే దేవుని యొక్క మాటే. అవును కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే మన మధ్య నివాసం చేస్తున్నాడు అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. రాయబడి ఉంటుండగా అటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనం గ్రహించుకుని మన మనస్సు మార్చుకుని మనం మరి మరు మనస్సును పొంది దేవుని వైపు చూడలేకపోతున్నాం. కనుకనే మరి మనం ఈ రీతిగా మరి ఉన్నాం. మన చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ వింటున్నాం. చూస్తూ కూడా అయ్యో అమ్మో చాలా భయంకరంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మనం భయపడినట్లుగా నటిస్తున్నాం, కానీ నిజమైనటువంటి భయం, దేవుని భయం మనలో లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగినది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. వాక్యమే దేవుడే ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారరా, లేఖనాన్ని తీసుకుంటున్నాం, చదువుతున్నామా? అసలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటువంటి వారంగా ఉంటున్నామా? ఈ లేఖనాన్ని మనం చదివినట్లయితే, దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, రబాషిక్లో రీషందర రికందర కొరియర ఆషికందర కొరిమమ్మర షందర, ఆయన యొక్క శక్తితో మనం నింపబడినటువంటి వారంగా ఉన్నట్లయితే ఆయన మాటను వింటాం. ఆ జలప్రళయం రానే వచ్చింది, అందరూ కూడా చనిపోయారు. దేవుడు మనమందరం కూడా ఈ పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడాలని, మనం ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని, మన అతిక్రమాలన్నింటినీ కూడా మనం తుడిచివేసుకోవాలని, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కొరకు దేవుడు వచ్చాడు. ఆ యొక్క పరలోకంలో నుంచి భూలోకంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన యొక్క త్యాగాన్ని మనం గమనించుకోగలుగుతున్నామా? ఆయన మన కొరకు శిలువ మీద ఎంతటి త్యాగాన్ని చేశాడు, బలియాగాన్ని చేశాడు? లేదు. ఈ లోకం కోసమే పరుగులెత్తుతూ ఉన్నాం. ఆ రోజున ప్రజలు ఎలాగున నోవహు మాట వినకుండా ఆ ఓడలోకి ప్రవేశించలేదు. ఈ దినాన మనం కూడా మన కొరకు బలి అయి తన ప్రాణాన్ని విమోచన ఖైదనంగా శిలువ మీద వేలాడినటువంటి ఆ యేసయ్య కొరకు మనం పరిగెత్తేటువంటి వరంగా ఉండట్లేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ యేసయ్య మాటకు లోపడేటువంటి వరంగా ఉండట్లా, యేసయ్య మాటకు విధేయత చూపించేటువంటి వరంగా ఉండట్లా మనం. కనుకనే మనం ఏం చేయాలి అంటే, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ఈ లోకం కోసమే పరుగులెడుతున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయిస్తున్నాం, ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలా అని తాపత్రయపడుతున్నాం. కానీ రేపు ఒక రోజున దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఒకసారి వచ్చి మనందరినీ కూడా మనందరి కొరకు మనం రక్షించబడటం కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద బలియాగంగా సమర్పించి, ఆయన శిలువ వేయబడి ఆ సమాధిలో నుండి లేచి మూడో దినాన ఆ పునరుత్థానపు శక్తితో మనకి కనిపించాడు యేసయ్య. మన మధ్యకు వచ్చాడు. కానీ మరలా రెండోసారి రాబోతున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు మనకు రక్షణ పొందుకోవటానికి మనకు సమయం ఉండదు. ఎలా వస్తాడో తెలీదు. ఆయన యొక్క రాకడ ఆయన ఏమంటాడు అంటే, నేను దొంగ వలె వస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 26-27 వచనాల్లో నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనము చేశాను. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, పెళ్లి పుచ్చుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఈ లోకంలో అన్నీ కూడా సుఖాన్ని అనుభవించాలని అనుకుంటున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా జరుగుచూ ఉంది. తినచు, పెళ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. అంతలో ఆ నోవహు దినాల్లో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనం చేసింది. అవును, నోవహు దినాల్లో వారి పెళ్లికి ఇచ్చుకొనచ్చు, త్రాగచ్చు, తినచ్చు ఉంటుండగా జలప్రళయం రానే వచ్చింది. వచ్చి వారందరినీ కూడా నాశనం చేసింది. ఆ రీతిగానే దేవుని యొక్క రాకడలో కూడా జరగబోతూ ఉంది. అయితే మనం ఏమాత్రం కూడా మనస్సును మార్చుకోవటంలా, మనస్సు మార్చుకుని దేవునికి లోబడి, దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుని వైపు తిరిగి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవుని తట్టు చూచి ఈ దినాల్లో మరి నోవహు దినాల్లాగా ఉన్నాయి కనుక మనం సిద్ధపడకపోతే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. నోవహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆ కుటుంబాన్ని జలప్రలయం నుంచి రక్షించాడు. ఆ కుటుంబం నోవహు కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డారు కనుక, దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు కనుక ఆ కుటుంబం రక్షించబడింది, జలప్రలయం నుంచి తప్పించబడింది. ఆ రీతిగానే నా ప్రియమైన వాళ్ళరా మనము కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆయనతో సహవాసాన్ని చేయటానికి ఇష్టపడి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ లోకంలో అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ప్రవర్తించమని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినట్లుగా మనం అజ్ఞానంతో కాక దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని మనం ముందుకు నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అట్టిది మనలో లేనప్పుడు మరి ఆ జలప్రలయంలో ఏం జరిగిందో దేవుని రాకడ సమీపంలో రాకడ దినాల్లో కూడా అదే రీతిగా ఉంది. ఆయన అంటాడు కదా, నేను ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం, 3వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన దొంగ వలె వస్తాను అంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండేటువంటి వరంగా ఉండాలి. కానీ మనం కనిపెట్టుకుని మరి నా ప్రియమైన వాళ్ళరా ఆ రీతిగా ఉండట్లా. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వారు ధన్యులు అంటుంది దేవుని యొక్క లేఖనం. మనం ఎంతటి ధన్యతను కలిగి ఉన్నామంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూడకుండా ఇంకా కూడా ఎప్పుడో వస్తాడే దేవుడు, ఇప్పుడే చూసామా, అప్పుడే అయిపోయిందా, దేవుని రాకడ అప్పుడే సమీపించిందా అని ఆలోచన చేస్తా పెండికి పుచ్చుకొనచ్చు, తాగుతూ తింటూ విందులు చేసుకుంటూ ఈ లోకాన్ని బాగా అనుభవిస్తూ మనం ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 3వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మనం నా ప్రియమైన వాళ్ళరా ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ఆ నీళ్ళ వలన ఏమైంది? అప్పుడు భూమి ఆకాశము కూడా ఏమైంది? ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిందంట. అవును, ఆ లోకం ఆ నీటి వరదలో మునిగి నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును వాటి యొక్క మరి తీర్పును నాశనమును జరుగు దినం వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఆకాశము భూమి భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి అంటుంది దేవుని యొక్క లేఖనం. మనం నశించను కానీ ఈ లోకం నశించను కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నెరవేర్చబడుతుంది కనుక మనం దేవుని రాకడ ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన దొంగ వల్లే వస్తాను అంటున్నాడు, మనకు తెలియకుండా వస్తాను అంటున్నాడు కనుక మనం సిద్ధపడాలి కదా, ఆయన కొరకు ఎదురు చూడాలి కదా. పెండ్లి కుమార్తెగా మనం ఎదురు చూడకుండా పరిశుద్ధతతో పవిత్రతతో బతకకుండా ఇంకా కూడా మన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇంకా కూడా పలు విధములైనటువంటి లోక కార్యక్రమాలను వెతుక్కుంటూ లోకం కోసమే మనం బుద్ధి తక్కువతనంగా బ్రతుకుతూ ఉంటే ఈ బుద్ధి తక్కువతనం కలిగినటువంటి వారిని ఆ బుద్ధిహీనుల్ని మరి ఆ ఆకాశము ఆ యొక్క మరి భూమి కూడా అగ్ని వలన కాల్చబడుతుంది నా ప్రియమైన వాళ్ళరా. అయితే అటువంటి అగ్నితో మనం కాల్చబడే కంటే ఈ దేవుని యొక్క వాక్యంలో నిరంతరం మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకి ఇచ్చినటువంటి నోవహుని జ్ఞాపకం చేసుకున్నట్లుగానే మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
నేను మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏమాత్రం పాటి వాడు అంటాడు, కానీ మనుష్య సంగతులను విచారించుటకు వాడు ఏమాత్రం పాటి వారు అంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం, దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఈ రీతిగా ఆ యొక్క అగ్నిగుండాన్ని పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క పాతాళంలోకి మనం నెట్టివేయబడకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆ పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వాన, తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నటువంటి యేసు ప్రభువును చూడటానికి, ఆయన ముందు నిలబడటానికి మనం అర్హులం కానప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నరకాగ్ని గుండాన్ని తప్పించడం కోసం ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే చాచిన చేతులు నీ కొరకే అంటున్నాడు. దీనివల్ల చేతులు చాపుతున్నాను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. రక్షింపబడ్డావా? రక్షణ పొందుకున్నావా? పొందుకున్న మనం, రక్షింపబడిన మనం మన బ్రతుకును పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకున్నాం. మన నోటి మాటలు, మన హృదయ విచారం, మన తలంపులు, ఆలోచనలు, పడక నడక సమస్తాన్ని కడిగి పరిశుద్ధపరుచుకున్నాం. వేసినైనా క్షమిస్తాడు, కానీ నటించే జీవితాన్ని క్షమించడానికి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నటించే బ్రతుకుంటే తీసేసుకుందాం, నటించే బ్రతుకుంటే తీసివేసుకుందాం నా ప్రేమైనటువంటి వాళ్ళరా. కనుక అట్టి కృప మనందరికీ దేవుడు కలుగచేసి ఆయన రాకడలో మనం ఎత్తపట్టడానికి, ఆయన రాకడలో ఆ పెండి విందులో కూర్చుని మనం భోజనం చేయటానికి దేవుడు మనతో కూడా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ శాస్త్రీయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, శక్తివంతుడవు. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మాతో మాట్లాడారు. నోవహుని జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అవ్వడం నా తండ్రి నిర్మించమని తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని, ఆ జంతువులన్నింటినీ కూడా మీరు రక్షించారు. ఆ జలప్రలయం నుంచి తప్పించారు. ఆ రీతిగానే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కొరకు నీ ప్రాణాలను త్యాగం చేసి మమ్మల్ని కూడా ప్రభువా ఈ నరకాగ్ని గుండా నుంచి తప్పించిన కొరకు నీ రెండవ రాకడలో ప్రభువా మమ్మల్ని నీతో తీసుకుని వెళ్ళటానికి మీరు రాబోతూ ఉంటుండగా ప్రభువా, ఆ పెండ్లి విందుకు తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉంటుండగా యేసయ్య, మేము కూడా ప్రభువా పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, విడవబడినటువంటి వరంగా ఉండక, అగ్నిగుండంలో పడిపోయబడక, పాతాళంలో పడవేయబడక, నీ పరలోక రాజ్యంలో మేము ఉండులాగున మమ్మలను, మా కుటుంబాలను, మాకు ఇచ్చినటువంటి వారిని కూడా నా తండ్రి అట్టి రీతిగా నడిపించమని అడుగుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke Satan power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. Or Vashiklo Rishandara Rikandara for Yarashkandara for Himamara Shandara. Hallelujah. అయితే ప్రభువా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారిని, వివాహాలు కాని వారిని, ఉద్యోగాలు లేని వారిని, అలాగే ప్రభు అప్పులతో బాధలతో ఉన్నటువంటి వారిని, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. నా తండ్రి వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి. మీరే రాయించండి. ప్రభు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాలపు ప్రేమనంతా నీకు అర్పించే బిడ్డలుగా చేయండి. యవనస్తులైనటువంటి నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు. నాయన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.